ఇప్పుడు మన కాలేజ్ స్టైల్లో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి డిబేట్ రౌండ్. టాపిక్ ఏంటంటే ఇక్కడ ఎంపీసీ ఎవరు, బైపీసీ ఎవరు? ఓహో, ఆల్రెడీ గ్రూప్ చేసుకున్నారా? మీరు ఎంపీసీ కదా, మీరు ఓకే. డాక్టర్ గొప్పనా లేక ఇంజనీర్ గొప్పనా? ఇట్లా అంటే అందరూ చెప్తారు ఇంజనీర్, డాక్టర్ అని. ఎందుకు గొప్ప అది చెప్పాలి నాకు. ఎందుకంటే మేము బిల్డింగ్స్ కడతాం, మళ్ళీ రోడ్స్ వేస్తాం, బ్రిడ్జెస్, పెద్ద పెద్ద బ్రిడ్జెస్ కడతాం. మా వల్ల వాళ్ళు ఇతరులు ఉండడానికి ఉపయోగపడే పనులు మేము చేస్తుంటాం. వాళ్ళేమో ఈ చేతి నుండి డబ్బులు తీసుకుందే ఈ చేతి నుండి ఆపరేషన్ చేయరు. వాళ్ళు కట్టినవన్నీ డ్యామేజ్ అయితే వాళ్ళు దాంట్లో చాలా మంది ఏమంటారు ఇంజూర్ అవుతారు కదా, వాళ్ళని మళ్ళీ మేమే సేవ్ చేస్తాం కదా. వాళ్ళు డాక్టర్స్ అయినా ఎండ ఎఫెక్ట్ కాకుండా మేము చూసుకునేది మేమే కదా. అన్ని చూసుకునేది మేమే, ఎంతైనా మేం కావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు ఒకవేళ మేము కట్టిన బిల్డింగ్ స్కూల్ పైన కానీ వాళ్ళు చేసిన ఆపరేషన్స్ కూడా ఒక్కోసారి ఫెయిల్ అయ్యవచ్చు. వాళ్ళు ఇలా మాట్లాడడానికి కారణం కూడా డాక్టర్సే. ఎంతైనా ఇంజనీర్స్ కి చాలా ఇంటెలిజెన్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే వాళ్ళు దానికి ఆన్సర్ ఎలా ఏం ఆన్సర్ రావాలని వాళ్ళు ఆన్సర్ తీస్తారు, కానీ వాళ్ళు ఏం ఆన్సర్ ఎలా వస్తుంది అని అడుగుతారు కదా. ఇంజనీరింగ్స్ కట్టిస్తారు కదా, అప్పుడు వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ అయినా కానీ మా దగ్గరికి వస్తారు కదా డాక్టర్ అని. అంటే ఇంజనీరింగ్ అన్నారు కదా ఎవరైనా. ఎంబీబీఎస్ చేయాలన్నా చేయాలన్నా ఫస్ట్ మేము ఉండాలి కదా. మేము ఉంటేనే కదా వాళ్ళకి రోడ్స్ కానీ వాళ్ళ ఏరోప్లేన్స్ కానీ చేసేది మేమే కదా. అందుకే మేము వీఆర్ గ్రేట్. హెల్త్ ఫస్ట్ మంచిగా ఉండాలి కదా, అక్కడి వరకు ఆ పొజిషన్ వరకు వెళ్ళాలంటే హెల్త్ బాగుంటేనే కదా వెళ్ళేది. డాక్టర్స్ మొత్తం మా పైన ఆధారపడి ఉన్నారు. ఎందుకు ఉండాలి? వాళ్ళు కూడా దేనిపైన ఆధారపడి ఉంటారు కదా. కావాలంటే ఫస్ట్ వాళ్ళ హెల్త్ బాగుంటారు. వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు కానీ డాక్టర్స్ చూడడం వల్లనే కదా వాళ్ళ హెల్త్ బాగుండేది. కానీ ఎంత రిచ్ ఉన్నా లాస్ట్ కి డేంజరస్ కండిషన్స్ దే హావ్ టు కమ్ బై డాక్టర్స్ అండ్ దే బెగ్ డాక్టర్స్ టు సేవ్ దేర్ లైఫ్. ఇంజనీర్ అంతా వాళ్ళు లేకున్నా ఏం పర్లేదు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ డాక్టర్ అయితే ఉండాలి కదా. ఆ మెడిసిన్ దీనికి యూజ్ అవుతుందని తెలియాలన్నా డాక్టర్ ఉండాలి కదా, అతను మెయిన్. ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఆధార్ కార్డ్ అని మోక్షగుండం విశ్వేశ్వరయ్య వాళ్ళు ప్రాజెక్ట్స్ చేసిరు కదా, మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి మేము కూడా చేయగలుగుతాం. అంటే మీరే గొప్ప. అది మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం జస్ట్ ఫర్ ద ఇండియా, ఇప్పుడు ఇన్క్రెడిబుల్ ఇండియా అంటారు, అయితే అవిటి వల్లనే వస్తుంది కదా. అవి ప్రాజెక్ట్స్, డ్యామ్స్, అవిటి వల్లనే మన వరల్డ్లో ఇండియాకి చాలా ఇది వస్తుంది. సాఫ్ట్వేర్ ఎప్పుడు పడిపోతుంది అన్నది తెలియదు కదా, అంత గ్యారంటీ. బట్ డాక్టర్ లైఫ్ గ్యారంటీ కదా. ఎప్పటికీ డాక్టర్స్ అనేది చాలా అవసరం. అంటే నువ్వు నీ సెక్యూరిటీ చూసుకుంటున్నావు లేదా డాక్టర్ లైఫ్ చూసుకుంటున్నావా? డాక్టర్స్ అందరికీ లైఫ్. సపోజ్ ఒక ఇంట్లో ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ ఉంటే ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తా కానీ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాడు. ఓకే, మీరేమో ఇంజనీర్స్ గొప్ప అంటున్నారు, మీరేమో డాక్టర్. కానీ అసలు ఇప్పుడు నేను చెప్తే ఎవరు గొప్పను? డూ యూ వాంట్ నో హూ ఆర్ ద విన్నర్స్? ఎవరు? ద విన్నర్స్ ఆర్ స్నేహ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టూడెంట్స్. ఇంజనీర్స్ గొప్పనే, అట్ ద సేమ్ టైం డాక్టర్స్ కూడా గొప్పనే. సొసైటీకి ఇద్దరు కావాలి, ఇద్దరు ఇంపార్టెంట్ మనకి, రైట్? బట్ నా ఇద్దరు గొప్పనే. ఓకే, ఇప్పుడు దయచేసి ఇద్దరు అందరు కలవండి, ఇంకా మళ్ళీ కలవండి. ఇక దోస్త్ మేరా దోస్త్ కలవండి. ఇక చూసారా అండి, ఇందాక అది మైసమ్మ టైసమ్మ కొట్టుకోవడానికి వెళ్ళారు. ఇప్పుడు ఇద్దరు విన్నర్స్ అనేసరికి కదా ఒక్కొక్కరు హక్ చేసుకుంటున్నారండి. చూసా కదా వ్యూవర్స్, ఇందాక మన కాలేజ్ స్టైల్లో డిబేట్ రౌండ్. ఒక్కొక్కరు ఇలా వేడిగా ఇలా కొట్టుకోవడానికి రెడీగా ఉన్నారు, రెడీ అయిపోయారు, రైట్? కానీ ఇప్పుడు మన కాలేజ్ స్టైల్లో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి, నెక్స్ట్ రౌండ్ ఏంటి? నెక్స్ట్ రౌండ్ మన కాలేజ్ స్టైల్లో సింగింగ్ రౌండ్. డే బై డే I'm learning to love you. Day by day I'm learning to serve you. You take my hand, I never walk away as you change my heart. Day by day, day by day, day by day I'm learning to love you. Day by day I'm learning to serve you. చూసారా నాకు పాట ఎంత బాగా వచ్చిందో, అసలు సూపర్ అవసరం. నేనని నీవని వేరుగాలేమని చెప్పినా వినరా ఒకరైనా, నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా
ఎప్పుడైనా యో 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 రెప్ప వెనకాల స్వప్నం ఎప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే యో అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే సూపర్ ఆసమ్. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో యాంకరింగ్ చేస్తున్నాను. అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను నా మనసు ఈనాడు చేయి జారిపో నీ నీడగా మారి నీ వైపు రానుంది దూరాన ఉంటూనే ఏ మాయ చేసావో ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను అదే ఎవరమ్మా అతను? నేను అవును, వాయిస్ ఏంది? సడన్గా వాల్యూమ్ పెంచుతున్నావు. సింగింగ్ స్టైల్. న్యూ స్టైల్ సూపర్ న్యూ స్టైల్. పలుకులు నీ పేరే తలుచుకున్నా పెదవుల అంచుల్లో బ్రతుకుతున్నా మౌనముతో నీ మదిని బంధించా మన్నించు ప్రియా తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ నీదని అంటున్నా వింటున్నావా 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 కాలేజ్ స్టైల్లో లెట్స్ టేక్ ఎ షాట్.